థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పని చెయ్యదు. అందుకే ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను, వ్రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు, వెచ్చించడానికి ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు విచారించు, ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. సముద్రాన్ని చూడగలం కానీ దానిలో ఉప్పును చూడలేము. అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేం. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైనవాడు ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. మనిషిలో మంచితనం ఉండాలి. అలాగే ఆ మంచితనాన్ని ఇతరులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వనంత లౌక్యం కూడా ఉండాలి. కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఈ స్నేహం నీతో తన బాధను పంచుకుందంటే నిన్ను నమ్మిందని, నీవు ప్రత్యేకమని అర్థం. ఆ విషయం నీలోనే దాచుకున్నావంటే ఆ స్నేహానికి నీవు విలువ ఇచ్చావని, నీకెంతో కావలసినదని అర్థం. ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. ఎక్కడ లేని ప్రేమలు, బంధాలు, నమ్మకం అన్నీ మనం పిలవకపోయినా వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత గొప్పవాడివి అయినా, ఎంత చదువుకున్నా, ఎంత ప్రపంచం తెలిసిన వాడివి అయినా, నిన్ను కట్టుకున్న నీ భార్య మనస్సు నువ్వు అర్థం చేసుకోలేని మనిషివి అయితే మాత్రం పైనున్న అన్ని లక్షణాలు దండగే. ఆలు మొగల మధ్య విశ్వాసం ఉండాలి. ప్రేమకు నమ్మకం పునాది, అనుమానం సమాధి. స్వార్థం లేకుండా ఉండటమే అన్ని నీతులలోకి గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రేమ అనేది అన్ని కాలాల్లో అందరికీ దక్కే అద్భుతమైన ఫలం. మనం ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు. మందు అనేది ఏ మగవాడికి అయినా పడవలోకి వచ్చిన నీరు లాంటిదే. అయితే ముందుకు తీసుకెళ్తుంది, లేకపోతే ముంచేస్తుంది. ఈ 4 విషయాలు మీ కంట్రోల్లో ఉంచుకోండి. నోరు, మైండ్, ఆలోచనలు, డబ్బు. బాధ్యతలు తీరిపోయాయని తల్లిదండ్రులు దూరం కావచ్చు, రెక్కలు వచ్చాయని బిడ్డలు దూరం కావచ్చు. ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉండేది భార్యాభర్తల బంధం మాత్రమే. చిన్న మనస్పర్ధలతో దూరం చేసుకోకండి. మనకు ఉన్నదానితో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్లు, రోగాలు ఉండవు. ఊర్లోదంతా మన ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని బాధలు, రోగాలు తప్పవు. బంధాలు నిలబడాలి అంటే ఒకప్పుడు బంధంలో బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు బ్యాంకులో కూడా బ్యాలెన్స్ ఉండాలి. దుఃఖం పిరికివాని లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. విజయం వరించిన వాడిని పొగిడితే చిన్న చిరునవ్వు మాత్రమే చూడగలవు. ఓటమి చూసిన వాడిని పలకరిస్తే గొప్ప పాఠం నేర్చుకోగలవు. జీవితంలో ఒక మనిషి నికార్సైన వ్యక్తిత్వంతో నిప్పులా బ్రతకడానికైనా, గడ్డిపోచ కన్నా తేలికైపోవడానికైనా మనసు ప్రధానం. మన మీద అపార నమ్మకం ఉన్న వారిని మోసగించడం అనేది నీ తెలివితేటలని భావించకు, అది ద్రోహమని తెలుసుకో. మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేది మనసే. తాడును పాముగా భ్రమింపచేస్తుంది, ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లుగా నమ్మిస్తుంది. పురుషులు ఏం చేస్తే స్త్రీలు ఇష్టపడతారు? వారికి గౌరవం ఇస్తే చాలు.